సమస్యలతో వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించిన భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. భువనగిరి పట్టణంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది యొక్క అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించి ఎంతమంది సిబ్బంది విధులకు హాజరయ్యారని, ఎంతమంది సిబ్బంది ఆబ్సెంట్ అయ్యారని ఆరా తీశారు. అత్యవసర విభాగం సిబ్బంది ఓపీ రిజిస్టర్ ను పరిశీలించి ఈ రోజు ఎంతమంది పేషెంట్లు ఆసుపత్రికి వచ్చారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మందుల స్టాక్ గురించి అడిగి తెలుసుకున్నారు. మందుల కొరత లేకుండా చూడాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రుల్లో వార్డును పరిశీలించి చికిత్స పొందుతున్న పేషెంట్లతో కలెక్టర్ మాట్లాడారు. అందుతున్న వైద్యం గురించి పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు వైద్యం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. మంచి ఆహారం అందిస్తున్నారా అని అడిగారు. హాస్పిటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన సేవలు అందించాలని, ఆసుపత్రి నిర్వహణ మెరుగ్గా ఉండాలన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మెరుగైన వైద్యం అందుతుంది. పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లి డబ్బులను వృధా చేసుకోవద్దని, ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఎమర్జెన్సీగా ఏముంటుందంటే ఎమర్జెన్సీ ఉంటుందా మీకేనా హెల్త్ సింటమ్స్ రాకుండా ఇది కూడా ఎమర్జెన్సీ కింద వస్తుందా? అయ్యా తాడు పట్టుకున్న చెట్టు బిగించిన సరే నీకు కూడా చెప్తాం మరి ఒక్కదాన్ని ఇచ్చేది అమ్మ ఇంటికి పోయి బుక్కెడు వేస్తారు ఒక్క బుక్కెడు హాస్పిటల్ అని ఇక్కడ మెడికల్ స్పెల్ అది అదే మరి ఎప్పుడు చేస్తున్నాడు ఎవరు చేసేది అక్కడ ఉన్నాడా ప్రతి బాడీ జే వెంకటేశ్వర బయోమెట్రిక్ ఉందా? పేషెంట్స్ తక్కువ, డాక్టర్లు కూడా మరి సరైనటువంటి సర్వీస్ చేస్తే పేషెంట్స్ పెరగాలి. ఈరోజు రివ్యూ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మంగళవారం కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వైద్యులందరితో ఒక సమీక్షా సమావేశం నిర్వహించి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని వాళ్ళ కలిస్తేనే చర్యలు తీసుకోవాలంటే తీసుకుంటూ పోతే కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళను కూడా భాగస్వామ్యం చేసి ఈ హాస్పిటల్ని ఎట్లా మనం పురోగతిలో తీసుకుపోవాలా, పేషెంట్స్కి ఎట్లా నమ్మకం కలిగించాలా, అన్ని సౌకర్యాలు ఎట్లా కల్పించాలా, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ ఉంటే దాన్ని ఎట్లా వాడుకోవాలా, సో పేదవాళ్ళని బయటికి పంపకుండా వైద్యానికి కానీ మెడిసిన్కి కానీ తర్వాత ఒక టెస్టులకు కానీ బయటికి పంపకుండా మన దగ్గరే ఎట్లా చేయాలా. ఎందుకంటే వైద్య ఖర్చులు బయట చేయించుకోవాలంటే చాలా ఇబ్బందికరం. చాలా వాళ్ళకున్నటువంటి పుస్తెలు తాకట్టు పెట్టి కూడా, వాళ్ళకున్నటువంటి నగలు తాకట్టు పెట్టి కూడా వైద్యానికి అందించే పరిస్థితి బయట ఉంటుంది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 084552
777 మరియు 7893757770.